ట్రంప్ నిర్ణయంతోని ప్రపంచీకరణ ముగిసినట్లే అని అన్నారు. మరి నిజంగానే ప్రపంచీకరణ ముగిసినట్లేనా? ముగిసినట్టే. ఎందుకంటే ఎప్పుడైతే ఐక్యరాజ్య సమితిని బలహీనపరిచామో, ఎప్పుడైతే ఈ అనేక ఫండ్స్ని ఆరోగ్య విషయాలలో ట్రంప్ వెనక్కి తీసుకున్నాడో, విద్యాశాఖని రద్దు చేసినాడో, ఈ పన్నులు ప్రతీకార సుంకాల పేరు మీద పన్నులు ఏవైతే విధిస్తున్నాడో అవన్నీ గ్లోబలైజేషన్ యుగం దశ ముగిసిందని స్పష్టం చేస్తుంది. కానీ నిజంగానే ట్రంప్ నిర్ణయాల వలన ఆ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండబోతున్నది? ట్రంప్ సలహాదారు చాలా తెలివైనవాడు. ట్రంప్ సలహాదారు మేము ప్రజల మీద పన్నులు వేస్తున్నామని చెప్పకుండా ఆయా దేశాల మీద పన్నులు వేస్తామని ప్రకటించారు. ఎట్లది? అసలు పన్ను వేసేది ఎవరి మీద? ఆ దేశంకి వచ్చే సరుకుల మీద. ఆ దేశం దిగుమతి, ఆ దేశం ప్రజలు వాడుకుంటారు కనుక వాళ్ళకు నెలకు $10,000 జీతం వస్తే 30% పన్ను వేస్తున్నామంటే $3,000 నువ్వు లాక్కుంటున్నావని. అది అర్థం కాకుండా చేయడం కోసం సలహాదారు ఆ దేశం మీద పన్ను వేస్తున్నాం, ఈ దేశం మీద పన్ను వేస్తున్నామని ఆ దేశాలను బెదిరించినట్టుగా, ఆ దేశాలు భయపడిపోయినట్టుగా, తన ఆధిపత్యం నిలబడ్డట్టుగా దాన్ని చర్చని డైవర్ట్ చేయడానికి ఉపయోగించారు. అది ఒరిజినల్గా పన్నులు వేసింది ఎవరి మీద? అమెరికా ప్రజల మీద. అమెరికా ప్రజలకు అది విషయం అర్థమైపోయింది. కానీ వాళ్ళు ఆర్గనైజ్ అయ్యి రోడ్ల మీదకి రావడానికి ఎట్లాగో ప్రజలకు కొంత సమయం తీసుకుంటుంది. నేను వారం ముందు నుంచి ఆలోచిస్తున్నాను, ఇది అసలు అమెరికా ప్రజల యొక్క సమస్యని భారతదేశ సమస్య కింద, చైనా సమస్య కింద, యూరోప్ సమస్య కింద ఎందుకు చూపిస్తున్నారు అని ఆలోచించినాను. సరిగ్గా ఈ విషయం కూడా అసలు మన మీద వేసే పన్నుల గురించి వాళ్ళెందుకు చూపిస్తున్నాడు బూచి అని చెప్పేసి అమెరికా ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ రోడ్ల మీదకి వచ్చి సుమారుగా 1200 సిటీస్లలో ఈ హ్యాండ్స్ అప్ అనే ప్రదర్శన ప్రారంభించినారు. కానీ యూరోప్లో కూడా హ్యాండ్స్ అప్ అనే ఆందోళన జరుగుతున్నది కదా. మరి అక్కడ జర్మనీలో, ఫ్రాన్స్లో జరగడానికి కారణం ఏమిటి? అమెరికాలో అంటే వాళ్ళపైన పన్నులు వేస్తారు, పడతాయి కాబట్టి వాళ్ళు నిరసన ఉంటుంది. ఇతర దేశాల్లో ఎందుకు ఆందోళన ఉన్నది? ఇతర దేశాలకి ఈ మాయాజాలం నుంచి ఎలాన్ మస్క్ కావచ్చు, ట్రంప్ కావచ్చు, వాళ్ళ సలహాదారులు గారు వేసిన ఉచ్చులో, ఆ వలలో, ఆ భావజాలంలో పడిపోయి రే మనకి ఎంత నష్టం జరుగుతుంది అని అనుకుంటున్నారు. కానీ నష్టం జరిగేది అమెరికా ప్రజలకు కదా. వీళ్ళది పోయింది. వీళ్ళు $100 డబ్బును లేదా $100 కోట్ల సరుకులను ఎగుమతి చేశారనుకో, దానికి 30% పన్నును కట్టాల్సింది ఎవరు? వాళ్ళు కడతారు. అమెరికాలో దిగుమతి చేసుకునే వాళ్ళు కట్టుకుంటారు, మాల్స్ కట్టుకుంటారు. దాన్ని ముందు వీళ్ళు చెల్లిస్తారు, ఆ తర్వాత అమ్ముకుంటారు. కనుక ఏమైపోయింది, ఆ పన్ను ఎంత 30% పన్ను వేస్తే దాని మీద కూడా ఒక 5% లాభమైనా వేసుకొని అక్కడ హోల్సేల్ డీలర్లు అమ్మాల్సి ఉంటుంది టర్న్ ఓవర్ కోసం. అందువల్ల అది తెలియకుండా చేయడంలో సక్సెస్ అయినారు ఎలాన్ మస్క్ కావచ్చు, ట్రంప్ కావచ్చు, ట్రంప్ సలహాదారులు కావచ్చు. కానీ అమెరికా ప్రజలకు అర్థమైపోయింది. అందువల్ల అమెరికా ప్రజలే మొట్టమొదట మేల్కొన్నారు, ఆ తర్వాత ఊరేగింపులు తీస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఇంతకు హ్యాండ్స్ అప్ ట్రంప్ అంటే ఏమిటి? హ్యాండ్స్ అప్ ట్రంప్ అని ఆందోళన చేస్తున్నారు కదా, దాని అర్థం ఏమిటి? వాళ్ళు ధరలు పెంచినటువంటి $450 ఉన్న సిలిండర్ని $1,200 చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ. ఇక్కడ సమ్మెలు జరగలేదు. మేము ఇక ఇంకో 1000 పెంచినా చేస్తామని చెప్పేసి కొంతమంది బీజేపీ మహావీరులు ప్రకటించుకున్నారు. అక్కడ అట్లా కాదు. ఏ ప్రభుత్వమైనా సరే మా జీవితాలతో ఆడుకుంటున్నారు, మా డబ్బులు లాక్కోవడం కోసం కదా మీరు చేస్తున్నది. ఇది అది కొనాల్సింది, పన్ను కట్టాల్సింది మేము కదా అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని 35 సంవత్సరాలుగా గ్లోబలైజేషన్ 1990లో ప్రారంభమైనప్పటి నుంచి ఉత్పత్తి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా బంద్ చేసినారు అమెరికాలో. ఎక్కడ తక్కువ రేటు కొత్త అక్కడ తీసుకుందాం. పాకిస్తాన్, ఇండియా, చైనా, ఇండోనేషియా, నోటుబుక్లు వేరే దేశాల నుంచి అన్నీ అక్కడ మూత పెట్టేసినారు. వీళ్ళు రకరకాల రూపాయలు సంపాదించేసుకొని కొనుక్కుంటూ పోయినారు. ఇప్పుడు అవన్నీ మూతపడ్డాయి, నిరుద్యోగం పెరిగింది, 15% దాకా నిరుద్యోగం పెరిగింది అమెరికాలో. ఆ తర్వాత ఇప్పుడు ఇవి తీసుకున్నాడు. ఇక వాళ్ళ దగ్గర డబ్బు. ఇప్పుడు కరోనా కాలంలో నువ్వేం చేసినావు, అందరికీ $1000 ఇస్తానని చెప్పి ఇచ్చినావు, ఉచితంగానే మార్కెట్ నడవాలి కదా అని. అందరికి ఉద్యోగం
ప్రతి ఒక్కరికి $1000 బ్యాంకులో వేసినారు. వాళ్ళు కొనుక్కున్నారు, తిన్నారు. ఆ డబ్బులు మళ్ళీ తిరిగి తీసుకోవడం కోసం ఏం చేస్తున్నారు? కొత్త రూపంలో బ్యాంకు ఇంట్రెస్ట్ 2% ఉన్న ఇంట్రెస్ట్ని 7%కి పెంచినారు ఆస్ట్రేలియాలో, అమెరికాలో. దాంతో ఈ ఇళ్ళ కోసం కట్టేటువంటి కిస్తులు 3000 కట్టేది 3600 దాకా, 3500 దాకా పెరిగింది. అదే పెరిగింది ఇప్పటికీ 500 ఈ సంవత్సరం నుంచి. ఇప్పుడు మళ్ళీ 30%, 20%, 50% అని మళ్ళీ పన్నులు వేస్తున్నారు. ఇవన్నీ ఎవరి మీద పడతాయి? అమెరికాలో నివసిస్తున్న ప్రజల మీద పడతాయి. అది వాళ్ళకి అర్థమైపోయింది. కానీ చూపించినాడు. క్యారమ్ బోర్డు ఉంటుంది. క్యారమ్ బోర్డులో ఒక కాయిన్ అక్కడ కొడుతుంటాడు. ఈ కాయిన్ ఇక్కడ ఎందుకు కొడుతున్నాడు? అసలు అది పడదు కదా అనుకుంటాం. కానీ ఆ కాయిన్ అక్కడ తాకి ఆ కాయిన్ ద్వారా ఇంకో కాయిన్ నుంచి పడుతుంది. ఇప్పుడు ఎలాన్ మస్క్ను ట్రంప్ ఈ పని చేశారు. క్యారమ్స్ ఆడే పద్ధతిలో భారతదేశం, చైనా అని బూచి చూపించేసి మొత్తం పన్నులన్నీ సుమారుగా 35% పన్నులు 35% పన్నులు మన దగ్గర ఎట్లయితే జిఎస్టీ పేరు మీద ఎట్లయితే 10 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద చేశామో అదే పని చేశారు. ఇప్పుడు పేరు మార్చారు. ఇక్కడ హ్యాండ్స్ అప్ అని పెట్టింది కదా, హ్యాండ్స్ అప్ అన్నారు కదా, అర్థం ఏమిటి? షూట్ చేస్తాం జాగ్రత్త అని. ట్రంప్కు హ్యాండ్స్ ఆఫ్ సెగ అన్నారు కదా, హ్యాండ్స్ అప్ అంటే హ్యాండ్స్ అప్ అంటే చేతులు ఎత్తు అంటే నువ్వు చేతులు ఎత్తకపోతే నేను షూట్ చేస్తామని సినిమాలలో చూస్తాం కదా. అందువల్ల హ్యాండ్స్ అప్ అనే ఉద్యమం వీళ్ళు ఇస్తున్నారు. అంటే నువ్వు హ్యాండ్స్ అప్ అంటే నువ్వు సరెండర్ అయ్యి దిగుతావా లేదా అనడానికి అది నిర్ణయాలు వెనక్కి తీసుకోమని. ఎలాన్ మస్క్కి, ఆ తర్వాత ట్రంప్కి, మొత్తం రిపబ్లికన్ పార్టీకి హ్యాండ్స్ అప్ జాగ్రత్త అని. వీళ్ళు హ్యాండ్స్ అప్ చేయడం అంటే నీకు హ్యాండ్స్ అప్ అని మేము చెప్తున్నామని హెచ్చరిక. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో ఎవరికి మేలు జరుగుతుంది? ప్రజలు పన్నులు కట్టడం కోసం జేబులోకి వెళ్ళి 30% ఆదాయాన్ని ఇప్పటికే 20% ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంది, ఆ తర్వాత 7%గా వడ్డీ పెరిగింది, బ్యాంకు వడ్డీ పెరిగింది ఈ భవన నిర్మాణానికి. ఇవన్నీ పెరిగాక రోజు రోజుకు రేట్లు పెరుగుతున్నాయి. ఇంకా 30% జేబులోకి వెళ్ళి ఆక్కుంటానంటే ఇక్కడికి వెళ్ళి ఇస్తాను జీతం. అమెరికా ఫస్ట్ అంటుండే. పైగా ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి 10 ఉద్యోగాలకు 2 ఉద్యోగాలు 3 ఉద్యోగాలు ఉండి మిగతా ఉద్యోగాలు పోతాయని చెప్పి దశ ఇది. ఆ దశలో ఎలా ఉంటుంది బతకడం ఎలా? కానీ అమెరికా ఫస్ట్ అమెరికా అంటుండే కదా ఆయన. అమెరికా ఫస్ట్ అనే మాట మొట్టమొదటి ఇచ్చినాడు. ఇచ్చి తన యజమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు, ఆధిక్యత నిలబెట్టే ప్రయత్నం చేసినాడు. అందరూ నిజమే కావచ్చు, అమెరికాకు భయపడతారు, ఆఫ్ఘనిస్తాన్ భయపడుతుంది, ఇరాన్ భయపడుతుంది, అమెరికా భయపడుతుంది, చైనా కూడా జాగ్రత్త పడుతుంది, రష్యా కూడా కొద్దిగా డిఫెన్స్లో ఆలోచిస్తుంది, యూరోప్ వాళ్ళు కూడా వాళ్ళు ఒకటే కాబట్టి ఆలోచిస్తారు. అట్లా మొదట తను నిలబెట్టుకున్నాడు, ఓహో ఇదో చేస్తున్నాడని. ఆ తర్వాత చేసింది ఈ పని అన్నమాట. అంటే అమెరికా ఫస్ట్ కాబట్టి మేము మీ మీద పన్నులు వేసే ఆధిక్యతలో మేము ఉన్నాము అని చెప్పి ప్రకటించాడు. కానీ చేసిన ఎవరి మీద? అమెరికా ప్రజల మీదనే పన్ను వేశాడు. అది భారతదేశం మీద కాదు, చైనా మీద కాదు. కొనుక్కోవాల్సింది ఎవరు? సరుకులు వాళ్ళు కదా. అవసరమైతేనే కొనుక్కుంటారు సరుకులు. వాళ్ళ దగ్గర తయారైతే, అమెరికా సరుకులు తయారైతే చైనా నుంచి, ఇండియా నుంచి, ఇండోనేషియా నుంచి ఎక్కడి నుంచి కొనుక్కోవాల్సిన అవసరం ఏముంటుంది? కానీ ఆయన ఏమంటే మన దగ్గర ఉత్పత్తి పెరగాలి, అమెరికన్లకు ఉద్యోగాలు రావాలి, అమెరికా ఆర్థిక వ్యవస్థ పెరిగి సంపన్నులు కావాలి, అవుతారు అని ట్రంప్ అంటున్నాడు. ట్రంప్ ఇస్తున్న నినాదాలన్నీ క్యారమ్ బోర్డులు ఆడినట్టుగా ఇట్లా కొడతాడు, అటు తీస్తాడు. చిన్నప్పుడు కూడా చందమామ అని చెప్పేసి చూపించి ఆనందం అనిపిస్తారు కదా. ఈయన పని చేస్తున్నాడు, ఒకటి చూపిస్తాడు, ఇంకొకటి చేస్తాడు. అది ఎంత పిచ్చోడని చెప్పి అంటున్నారు, కానీ పిచ్చోడు కాదు, అతి చాకచక్యం అన్నమాట.